నిహారిక ఒకప్పుడు నన్ను కూడా ఇలాంటి ఫోటోలను అడ్డం పెట్టుకుని ఆడించారు కదే. ఇప్పుడు నువ్వు తీసుకున్న గొత్తిలో నువ్వే పడ్డావు. నీ గురించి ఎంత గౌరవంగా ఊహించుకున్నానో అంతగా దిగజారిపోయావు. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా నిహారికను ఇష్టపడతారో, ఎవరు ఎక్కువగా నిహారికను ప్రేమిస్తారో వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను. నా తండ్రికి అనవసరంగా ట్రీట్మెంట్ ఇప్పించి ఈ పరిస్థితికి తీసుకొచ్చావు కదే. దీనికేం తక్కువ లేదు. డాక్టర్, ఎస్ మావయ్య గారికి షాక్ ట్రీట్మెంట్ సరిపోతుందంటారా? సరిపోతుందమ్మా. ఈ డోంట్ వరీ, మనిషి మనకి అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కావాలి తప్పుడు ఇచ్చేద్దాం. మా కోసం మీరు చాలా రిస్క్ తీసుకొని మా ఇంటి దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. ఇది సపరేట్ కేసు అమ్మా. అందులోనూ మీరు హాస్పిటల్లో నా చేతిలో పెట్టిన ఫైల్ అటువంటిది. తమ్మా, ఇదంతా నాటకం రా. అవునమ్మా, జీవితమే పెద్ద నాటక రంగం. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పాత్ర న్యాయం చేసి వెళ్ళిపోతుంటారు. తమ్మా, అప్పకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వీళ్ళ మాటలు నమ్మద్దు. హాస్పిటల్ కి వెళ్ళినప్పటి నుంచి ఇదే పాట పాడుతున్నారు. అసలు ఏమైంది మీకు? అర్ధరాత్రులు నేను అడుక్కుతున్నాను వెళ్ళడం నేను కళ్ళరా చూసానక్క. నాటకం అంటే ఏంటి? నేను చెప్పేది అర్థం చేసుకోరా. మీకు ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది? డాక్టర్, మా అక్క కూడా ఈ మధ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. కాస్త మా అక్క సంగతి కూడా ఏంటో చూడండి డాక్టర్. చెప్పమ్మా, నీకు ఎన్ని రోజుల నుంచి ఇలా అనిపిస్తుంది? ఇది నువ్వు కలిసి నాటకాలు ఆడుతున్నారా? చంపేస్తారా నిన్ను. నిన్ను డాక్టర్, ఇవి కూడా పిచ్చి లక్షణాలే కదా? డౌటే లేదమ్మా. మీ ఫాదర్ లాగా మీ సిస్టర్ కూడా పిచ్చి స్టార్ట్ అయింది. ఎక్కువ మాట్లాడావంటే నీకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను. కన్ఫర్మ్, మా అక్క కూడా పిచ్చి పడింది డాక్టర్. రేయ్, నాకు కాదురా, దీని పిచ్చి నీకు పట్టింది. షాక్ ట్రీట్మెంట్ నీకు ఇప్పించాలి. ఈ ఇంట్లో అందరూ మెంటల్ పేషెంట్లే. నాకు ఎక్కువ ఫైల్స్ అంతే కదమ్మా. అవును డాక్టర్. ఇదంతా నీ వల్లే. ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని టార్చర్ పెడుతున్నావు. ఈయన ఆడపిల్ల మొహం ఎందుకు దాచుకున్నాడు? ఉన్నవి సరిపోనట్టు ఇది ఒక రోగం. వజ్రముని గారు, ఆర్ యు ఓకేనో? మనసుకి బ్రెయిన్కి ఉల్లాసంగా ఉందా? ఉంది. ఇక తమరు దయచేయండి. ఋషి గారు, పేషెంట్ ఎవరు డిస్టర్బ్ చేయకండి. వీలైతే కాస్త మీ అక్క గారిని కూడా హాస్పిటల్ తీసుకురండి. మీరు ఆలస్యం చేయకండి. లక్షణాలు బాగా ముదిరిపోయినాయి. అక్క అక్క ఏంటక్క? పిచ్చిదానా, నీ తండ్రికి ఎలాంటి మెంటల్ లేదన్నది నిజం. కానీ నువ్వు ప్రూవ్ చేయలేవు. నీ మాట నిజమని నీ తమ్ముడే నమ్మడు. రేపు నీకు కూడా ఇదే గతి పడుతుంది. నీకు కూడా బెడ్ కన్ఫర్మ్. రోజు రోజుకి నా మర్దలంతం పొంగిపోతుంది. ఇప్పుడు నేను సూపర్ ప్లాన్ వర్కౌట్ చేస్తా.
ఇప్పుడు నా నిహారిక కిందకు వస్తుంది, ఆయిల్ మీద కాలేసి జారి పడుతుంది, తర్వాత నా ఒడిలో పడుతుంది, ఆ తర్వాత నా ప్రేమలో పడుతుంది. ఎంత చిన్న కొబ్బరి నుండి అబ్బతో నా నిహారిక దృష్టిలో నేను హీరోని కాబోతున్నాను. ఎర్ర టమాటా ఏం చేస్తున్నావు? ఏంట్రది? ఆ మెట్లు తుడుద్దామని. మెట్లు తుడుద్దామనా నిహారికని పడేద్దామనా? ఎవరి స్కెచ్లు అనుకుంటాయమ్మా. చా అయితే మా స్కెచ్లు మాకు ఉంటాయమ్మా. ఆ? ఏం చేస్తున్నాడు వీడు? ఏం చేస్తారా? చెప్పాను కదరా మా స్కెచ్లు మాకు ఉంటాయని. తూచ్, నువ్వు నా ఐడియా కాపీ కొడుతున్నావు. కాంపిటీషన్ లో తప్పదు. ఆ? బొమ్మ బొరుసు ఎత్తే నీ వైపు పడకుండా నా వైపు పడకుండా మధ్యలో ఆగిపోయింది. అంటే నేహారిక ఇంకా మన మధ్యలోనే ఉండిపోయింది. ఇప్పుడు నేహారిక కాలు జారి నా మీద పడిందనుకో, నేహారిక నాది. నీ వైపు పడిందనుకో, నేహారిక నీది. డీలోకేనా? ఓకే. ఊపిడాపు సరిగ్గా నుంచో. సరే. హాయ్ నిహారిక. రాడాలి రాడాలి రా. ఆ మెంటల్ గాడు పెట్టిన పరీక్షతో వీళ్ళు నాకు మెంటల్ ఎక్కిస్తున్నారు. దేవుడా, నా ఊళ్ళోనే పడాలి. వచ్చేస్తుంది జోరి నా చేతుల్లో అలా పొడగానే. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, వాళ్ళు వాళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. రే తాటి చెట్టు, డిస్టర్బ్ చేయక. రే తాటి చెట్టు, నడుము పడేసిందట నీకు. నిహారిక ఇంకా రాలేదు. రా నిహారిక, రాడాలి. దేవుడా, నా ఊళ్ళోనే పడాలి. నా ఊళ్ళోనే పడతాయి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా, చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా, పంచదార ఎంత తిన్నా చేరుకుందండి, చిన్న పండే కారమయ్యి చంపుతోందండి. యారా నువ్వు కూడా డ్రీమ్ లోకి వెళ్ళిపోయావా? డ్రీమ్ ఎంత అందంగా ఉంటే రియల్ గా జరిగితే ఇంకెంత అందంగా ఉంటుందో. ఉంటది. ఇదిగా సరిగ్గా నుంచా. నేను చుంటారులేవా. కిరణ్ గారు,
గారు ఉత్తినే ఊరికే ఇక్కడ వాచ్ బాగుందని. కిరణ్ గారు కిరణ్ గారు కిరణ్ గారు నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఏయ్ ఏయ్ ఏ గాయత్రి, కిరణ, ఒకటి రెండు ఇక్కడ ఆయిల్ పూసింది ఎవర్రా? నేనే కాదు నేను నేనే అనుకుంటు చెత్త వదల్లారా. ఛీ! ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశారంటే చంపుతాను. నిహారిగా అటువైపు అన్నం పట్టుకుని వెళ్తుందేంటి? అక్కడెవరున్నారు?
సాధన గారు ఏంటండి ఇది? మిమ్మల్ని ఎక్కడో బంధించారని అనుకున్నాను గాని ఎక్కడే ఉన్నారని తెలుసుకోలేకపోయాను. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని చూస్తే వాళ్ళు చంపేస్తారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకోసం చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే దేవుడు ఈ రోజు చూపించాడు. నెల రోజుల నుంచి ఈ చీకటి గదిలో బంధించి నరకం చూపిస్తున్నారండి. ఆ రిషి శశిలు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వాళ్ళ కోపాన్ని పగని చల్లార్చుకొని వెళ్తున్నారు. నన్ను కొట్టి కొట్టి జీవచ్చ వల్ల చేశారు. ప్రాణం మాత్రమే ఉంచారు. ఆ రోజు వాడితో పెళ్లి పీటల మీద కూర్చున్నారనుకున్నాను కానీ చావు పీటల మీద కూర్చున్నారని తెలుసుకోలేకపోయాను. నా బతికిట్టు నాశనం అయిపోయింది. మిమ్మల్ని అయినా కాపాడుకుందాం అనుకున్నారు కానీ కాపాడుకోలేకపోయాను. వెళ్ళిపోండి, మీ భర్త దగ్గరికి వెళ్ళిపోండి. మీరు వెళ్తే మీ కుటుంబానికి ఏమవుతుందోనని భయపడకండి. ఏం జరుగుతుంది? ఆనాటి రామాయణంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. సీతను లంకలో బంధించిన రావణుడికి రాముని చేతిలో ఎలాంటి గతి పట్టిందో ఆ ఋషిగాడికి అభిగాడి చేతిలో అదే గతి పడుతుంది. దయచేసి నా మాట విని ఇప్పటికైనా వెళ్ళిపోండి. వెళ్తాను. నేను అనుకున్నది సాధించాక వెళ్తాను. ఆ వజ్రమునిని, రిషిని, శశిని సర్వనాశనం చేసి రోడ్డు కీడ్చి అప్పుడు వెళ్తాను. రాముడొస్తాడు, నా కష్టాలు తీరుస్తాడు అని ఎదురు చూస్తూ ఏడుస్తూ కూర్చోవడం లేదండి. యుద్ధం నేనే మొదలు పెట్టాను. వాళ్ళ అంతం చూస్తాను. మనకి మంచి రోజులు రాబోతున్నాయి సదురు గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను చెప్పింది నిజం. వాళ్ళ పతనాన్ని మీరే కళ్ళారా చూస్తారు. మిమ్మల్ని చీకటి గది నుంచి బయటకు తీసుకొస్తాను. మీకు వజ్రముని ఇంట్లో కోడలి అర్హతని కల్పిస్తాను. కోడలిగా మీకుండాల్సిన సర్వ హక్కుల్ని తీసుకొచ్చిస్తాను. కలలు కంటున్నారా? ఆ కలలను నిజం చేస్తాను సాధన గారు. మీకు నేనున్నాను. మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను. నన్ను నమ్మండి. ఎవ్వరెదురు తిరిగినా ఇదే గతి పడుతుంది.